ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభి వందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి. దేవుళ్ళు ఎదిగి దేవుళ్ళు పాల్పడి ఆయన నామాన్ని కనపరిచి స్థిరపరిచే వారిగా మనం అందరం కూడా నడుచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడి దేవుడు, నీతికి ప్రతిరూపంగా నిలుస్తాడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. చిన్న వాక్యం చదువుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. తర్వాత ప్రార్థన చేసుకొని ఈరోజు మనం దేవుడిచ్చిన ఉద్యోగాల్లోకి మనం వెళ్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. రూతు గ్రంథము. ఈరోజు దేవుడు మనకి ఆత్మీయ ఆహారం సిద్ధం చేసిన పరిశుద్ధ లేఖనం నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం లాస్ట్ లైన్ చదువుకుంటే దేవుడిచ్చిన వాగ్దానం, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము మించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము మీకు మించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆయన ప్రేమైన సోదరి సోదరులారా, ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీకు సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన బలము, సంపూర్ణమైన ఆరోగ్యం అన్నీ దయచేస్తున్నాడు దేవుడు. సైనికులకి అధిపతి అయిన యెహోవా, బూది అంతం లేని దేవుడు, ఆది అంతం లేని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సంపూర్ణమైన బహుమానం నీకు కలగజేస్తాడు. నువ్వు దేవునిలో ఎలా నడుచుకుంటున్నావు, దేవునిలో ఎలా బతుకుతున్నావు? ఎగ్జాంపుల్ రూతునే తీసుకోండి. ఈరోజు మన రూతు గ్రంథాన్ని నుంచి దేవుడు ఇచ్చాడు బహుమానం. రూతునే తీసుకోండి. రూతు తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. తన అత్త చేసిన తప్పు తను చేయలే. తన అత్త ఏం చేసిందంటే, ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు కరువు రానేని వేరే దేశానికి జంప్ అయిపోయింది. ఎందుకంటే తనకి విశ్వాసం లేదు, దేవుడి మీద విశ్వాసం లేదు. అందుకే వెళ్ళిపోయింది. వాళ్ళతో పాటు పిల్లల్ని కోడల్ని అందరిని తీసిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? ఇంట్లో ముగ్గురిని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, 2 కొడుకుని పోగొట్టుకుంది, అన్నీ పోగొట్టుకుంది. కొన్ని వేరే దేశకి వెళ్ళిన కానీ అక్కడైనా బాగుపడిందంటే అక్కడ కూడా కరువు. అత్తగారు చేసిన తప్పు రూతు చేయలే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా అత్తగారిని విడిచిపెట్టలేదు. అత్తగారు నమ్మిన దేవుడిని విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు యెహోవా, ఆయన సైన్యుల అధిపతి అయిన దేవుడు రూతుకి మంచి బహుమానము ఇచ్చాడు. మంచి భర్తనిచ్చాడు. మంచి బహుమానాన్ని అందుకుంది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అదే రూతులాగా మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా? రూతులాగా మనం దేవుడిచ్చే బహుమానం మనం పొందుకోవడానికి నిజాయితీగా మనం ఉంటున్నామా? నీ నిజాయితీ, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటున్నావా? ఇది కావాలి మనకి మెయిన్. దేవునికి నామానికి స్తోత్రములు. అందుకే రూతులాగా విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి, ఏ తప్పు ఏ పాపం లేకుండా దేవుడు తనని బహుమానం ఇచ్చాడు. దావీదుని ఇచ్చాడు దేవుడు. అలాగే బహుమానాన్ని మనకి ఇస్తాడు దేవుడు. కానీ మన విశ్వాసం ఏమైపోతుంది? మన విశ్వాసం రోజు రోజుకి మన క్రైస్తవులోనే భేదాభిప్రాయాలు, ఒకడి మీద ఒకటి కలహాలు, నీ మతం గొప్ప నా మతం గొప్ప అంటారు. మన కొంట్లో దూలం పెట్టుకుని ఎదుటి కొంట్లో నలిసిన వెతికి మనసత్వం మంది. ప్రేమ సోదరి సోదరులు, ఈరోజైనా మనం మారుదాం. దేవుని యందు విశ్వాసం కలిగి మనం ఉందాం. దేవునిలో మనం ఎదుగుదాం. మన విశ్వాసం, మన పరిశుద్ధత, మన నమ్మకం దేవుని మీద నుంచి మనం ఒకరికొకరు ప్రేమించుకునేటట్లుగా ఉంటే దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. అలాంటి దీవెనలు బహుమానం మనందరికీ కలగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుతుడైన మా పరలోకమందు మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిజడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవానికి స్తోత్రమయ్యా.
ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరుస్తూ నూతన ఆనందం, నూతన బలము, శక్తితో మళ్ళీ నింపుతూ ఉన్నారు తండ్రి. గడిచిన నెలంతా కాచి కాపాడి మరి ఒక నూతన నెలలో మరొక నెలని మాకు నాయన స్వస్థంగా మమ్మల్ని ఉంచి మరి ఈ నూతన నెలలో 2వ రోజున అయినా మేము ఇలా ఉన్నామంటే మీ కృప, మీరు ఇచ్చే బహుమానం మా తండ్రి. మీరు ఇచ్చే బహుమానం మేము తీసుకుని మిమ్మల్ని మేము పరిశుద్ధులుగా లేకుండా ఉంటున్నామేమో తండ్రి. ఈరోజు రూతు లేక ఆయన నమ్మకము, ప్రేమ, విధేయత, భయము, భక్తులు మాకున్నాయా లేదా నాయన? ఎందుకంటే మేము మనుషులు, మాకు ఏటి వస్తుందో మాకు తెలియదు నాయన. మేము ఒకరిని దూషించుకుంటున్నామేమో, ఒకరిని ప్రేమించుకోకుండా ఒకరిని దూషించుకుంటున్నామేమో. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నీకంటే నేనే ఆస్తి ఎక్కువ సంపాదించానని, ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళే రాజు అని మేమే పీకిపోతున్నామేమో తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము హెచ్చిల్లిపోకుండా తగ్గించుకునే స్వభావం మాకు కలగజేయండి. మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఆల్రెడీ మేము పెంటకొప్ప మీద వచ్చాం తండ్రి. ఆయన మమ్మల్ని రక్తంతో మమ్మల్ని కడిగి ఇంకా శుద్ధి చేసి ఉన్నారు నాయన. ఇంకా మేము కుక్కది తిరిగిన వాంతకులాగా మేము తిరుగుతున్నామేమో తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి మమ్మల్ని. రూతులాగా నాన్న బలము, ధైర్యం మాకు ఇవ్వండి తండ్రి. తను ఎలాగైతే భయభక్తులు కలిగి అత్తతో ఉందో, అత్తను ప్రేమించిందో, అటే రీతిగా మేము ప్రతి ఒక్కరిని ప్రేమించి ఒకరినొకరు ప్రేమించుకునేటట్లు బలపరచండి. కొట్లు, కలహాలతో మేము ఎంతసేపు ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ ఉంటున్నామేమో తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. మా కొంట్లో దోలాలు పెట్టుకుని ఎదురు కొంట్లో నలుసుని ఎత్తుకుతున్నామేమో తండ్రి. బయలుపరచండి మేము చేసే తప్పులనైనా. మేము హెచ్చిల్లిపోతున్నామేమో, గర్వం, అక్కర్ష అన్నీ మేము ఎలకడుతున్నామేమో తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు, ప్రపంచంలో జరుగుతున్న శోధనల కొరకు, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి మలినం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ప్రపంచంలో ఏ దేశంలో ఏ అధికారులు నియమించి ఉన్నారో, ఏ అధికారులైనా సీఎంలు, ఎంపీలు మంత్రులను చేసి ఉన్నారనైనా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యం కలగజేయండి. ప్రజలకు ఏం కావాలో వాళ్ళు ఆలోచించుకునేటట్లు, వాళ్ళు సోదరం కొరకు కాకుండా వాళ్ళు సంపాదించుకోవడానికే, ఎంత సంపాదించినా ఈ లోకంలో ఉన్నంత వరకే వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. ఎప్పటికైనా ఇవన్నీ విడిచిపెట్టి మా సొంత గ్రామానికి వెళ్తాకే, పరలోక రాజ్యం చేరడానికే మాది ఉన్నదని వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం నాయన. ఏ కుటుంబంలో ఏ సోదరులు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ అపవాదుగా చేసే కలహాలు ఉన్నాయో తను జ్ఞాపకం చేసుకోండి. సొంత ఇంట్లోనైనా అన్నదమ్ములకు పడక, రక్త సంబంధాలు పడక ఎంతో మరి ఆస్తుల కొరకు, ధనం కొరకు, సంపాదన కొరకు ఎంతసేపు గొడవలు పడుతున్నారు. ఆ కుటుంబాల చుట్టూరు కంచి వెంటండి. ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలు జ్ఞాపం చేసుకోండి. అప్పుల బాధలు ఉన్న కుటుంబాలు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు చేసే పనులు అభివృద్ధిపరిచి వాళ్ళు అప్పులు తీసుకునేటట్లు బలపరచండి. ఇంకా ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయండి. ఏ పంట పండిస్తున్నారో ఆ పంట 100 ఫలింపచేయండి. ఇంకా వాళ్ళు ఆర్థిక ప్రతిదీ కూడా వాళ్ళు తీసుకునేటట్లు బలపరచండి. ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సోదరులు ఉన్నా ఎదుర్కొని మా శక్తి అంటే దేవుడు మా వెనకాల ఉన్నాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు అని ధైర్యంగా వాళ్ళు ఉండేటట్లు బలపరచండి. ఒకరు ప్రేమించుకునేట్లు బలపరచండి. ఇంకా ప్రతి కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. కాళ్ళు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, టింగి జ్వరంతో, లో బీపీతో, హై బీపీతో కందలతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. మరి గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సరస్సు నుంచి కాలు వరకు కూడా అమూలమైన రక్తంతో సంపూర్ణమైన ఆరోగ్యం కలగజేయండి. దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఇచ్చే బహుమానం ప్రతిదీ కూడా వాళ్ళు పొందుకునేటట్లు బలపరచండి. ఈరోజు గర్భఫలం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం తండ్రి. పెళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి పిల్లలు లేకుండా బాధపడుతున్నారు. పరిశుద్ధాత్మతో మీరు గర్భఫలం తెరవండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న పిల్లల్ని జ్ఞాపం చేసుకుని 100 60 బలపరచండి. వాళ్ళందరినీ పరిశుద్ధాత్మతో దర్శించండి. వాళ్ళకి ఏ చిత్తమై ఉన్నదో మీరు బయలుపరచండి. ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ రాకపోకలు ఉన్నారనైనా వాళ్ళ రాకపోకలేందుకు మీరు తోడుకుంటున్నారనే తండ్రి వాకింగ్ చదివిస్తుంది. అదే రీతిగా బలపరచండి. ఇంకా ఇంకెవరైతే విదేశాల్లో పనిచేస్తున్నారో, ఏ దేశంలో పనిచేస్తాకి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్ళి పనిచేస్తాకి వెళ్తున్నారో మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు ఏ బిడ్డ బాధపడకుండా వేజాల్లో నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వేజాలు తీస్తానని చెప్పి డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఒక ఇంట్లో చెప్పి ఒక ఇంట్లో తీస్తున్నారు, ఒక జీతం చెప్పి ఒక జీతం అని తీస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు బలపరచండి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. ఒకరు సాయం చేసుకునేటట్లుగా ఉండండి, ఉంచేటట్లు బలపరచండి. ఎంతసేపు డబ్బు